ఎప్పుడో చిన్నప్పుడు మా పందిరి మీద వాకిన దొండకాయ పరాయి తిన్నా అంటే మళ్ళీ గిన్ని రోజులకు గీయాల ఇట్లా కలిసి వచ్చింది ముహూర్తం. గా పరాయి ఎట్లా చూస్తాం పారి. అన్నిటికంటే ముందుగల్లా తలకాయ తోగలు కత్తరించి నడిమికి చేరిపెట్టుకున్న దొండకాయ ముక్కలల్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈడి చంపి ఇష్టం ఉన్నంత ఉప్పు చల్లి పెద్ద చిటికడ పసుపు చల్లి 70% ఉడికించుకున్నాక ఇక పోపు దినుసులు ఏమేమి వేసడో గౌరవనీయులు మీకు తెలియదు ఏముంటది కానీ ఇంతకు ముందు కరెంట్ పోయినప్పుడు ఏం జరిగింది అంటే పోపు కోసం శనగపప్పు మినపప్పు తీసుకుందాం అనుకుంటే చీకట్ల ఏర్పడకుండా జొన్నలు వచ్చినాయి. దొండకాయ పరాయి అనుకుంటే పాపకారం పరాయి అయిపోయింది. నా పెండ్ల దాంతదని అట్లనే కంటిన్యూ చేస్తాను. మీరైతే గిసుంటే చేయకుండా పుణ్యం ఉంటుంది. ఇక పోపు మంచిగా పరాయి అయినాక దొండకాయల మీదకెళ్ళి జీలకర్ర పొడి ధనియాల పొడి మిరియాల పొడి ఒక్కటంటే ఒకటి చిటికడ గరం మసాలా చల్లి పిడికడంతా కొత్తిమీర ఆకుని చంపిర్రంటే గద్దలకొండ వెంకటేశ్వర లెక్క గడగడలాడు. రుచిలా ఎసొంటి అనుమానం లేదు కానీ పోపుల గుమ్మరిచ్చిన జొన్నలైతే బొత్తిగానే దంగులు లేదు. ఎందుకైనా మంచిదని ఒక ఆమ్లెట్ పట్టకపోయిందే మంచిదైంది. లేకపోతే ఇల్లరిక పత్తగారులు మెడలు పట్టి బయటికి దొబ్బైతే నా బతికేమైతుండే. ఇల్లరిక పత్తగారు గెంటేసిన అల్లుడు సొసైటీలో తలెత్తుకొని ఎట్లా బతుకుతాడు తలుసుకుంటానే ఎంత బాధ అనిపిస్తుంది. ఇక లైక్ షేర్ అయితే మరొకరు పిల్లగాళ్ళు.